కృష్ణా జోగులాంబ గద్వాల్ జిల్లా ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చమని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సునీత మాట్లాడారు. మా యొక్క సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చినామని సామరస్యంగానే వెళ్ళడం కానీ ఆ విషయం తెలుసుకోకుండా ప్రభుత్వం మా పైన లాఠీ చార్జ్ చేపించి ఎంతో కఠినంగా శిక్షించింది. ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాము. అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి జీపీల్లోని లారీలో తీసుకెళ్ళినటువంటి ఆచరణలో ఏదో ఒక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి, కానీ ఆ విధంగా తీసుకుపోకుండా దారి మధ్యలో వదిలిపెట్టడం జరిగింది. ఆ విధంగా కొన్ని జిల్లాల్లో ఆశలు స్లో తప్పిపోవడం, ఎండలు ఎక్కువ ఉండడంలో స్లో తప్పిపోవడము, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు నిరాశపడము, ప్రమాణాపై స్థితిలో ఉన్నారు. అట్టి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా బజార్లో వదిలిపెట్టి వాళ్ళపైన తొక్కుసలాడుకుంటూ ముందుకు సాగినారు. ఈ విధంగా ప్రభుత్వం చేస్తే ప్రజాస్వామ్య రాజ్యంలోని హక్కు కూడా లేనట్టు మా పైన ఇది చేస్తుంది. ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాము. నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీలకు ఉద్దేశించుకొని అన్ని జిల్లాల్లోని మేము నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.